లోకేష్ గారు ఒకసారి చూసుకోండి, మీరు దావోస్ పోయినటువంటి ప్రయోజనం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇక్కడ నుంచి నువ్వు దావోస్కి పోవాలనా? ఆ పని ఏదో ఇక్కడనే చేయొచ్చు కదా. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగిలేదు కదా. అక్కడికి పోయి నువ్వు చెప్పుకునేటువంటి పనిని దాంట్లో నిమగ్నం కాకుండా ఈ రోజుకి కూడా భయంకరమైనటువంటి ఫోబియా పట్టింది మీకు అందరికీ. ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి నామస్మరణం తప్పితే మీకు ఏమీ చేత కాదు. ఈరోజు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, మీరు ఒక వేస్ట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆ రోజు చేసినటువంటి విమర్శలకు ఈరోజు సరైనటువంటి రీతిలో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. పైపెచ్చు విపరీతమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అని ప్రజలకు అందరికీ తెలుసు. దాన్ని దారి మళ్లించడానికి ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి నామస్మరణం, జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క విలువలను తగ్గించే రకంగా మాట్లాడడం. ఇటీవల నేను మన కేసీఆర్ గారి ఒక ఇంటర్వ్యూ చూసా. దాంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు అంత వేస్ట్ పర్సన్ ఎవరే కానీ ఉండరు. ఈయన ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అని పెట్టుకొని ఆ ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో ఎవరు ఉంటారంటే వంట చేసే వాళ్ళంతా ఉంటారంట. ఆడ వంట చేసేటువంటి వాళ్ళకందరికీ ఏదో మంచి గుడ్డలు వేసుకొని వచ్చి ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళని పెట్టుబడిదారులు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన చేసినటువంటి ఎంఓయూలు 23 లక్షల కోట్ల రూపాయల దాకా ఎంఓయూలు ఇప్పటి వరకు ఆయన చేసుకున్నాడు. ఈ ఎంఓయూల్లో ఎన్ని మెటీరియలైజ్ అయినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి చెప్పండి మీరు.